రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఓడిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ పార్క్ బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా హరీష్ రావును పోలీసులు అరెస్టు చేసి శంషాబాద్ థానాకు తరలించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే కేసులు, విచారణలు, విజిలెన్స్ కేసులు పెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. పరిగికి వెళుతున్న తనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న హరీష్ మళ్లీ గెలుస్తామని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రెడ్డి గారి మాటల్లోనే ప్రజాస్వామ్యం ఉంది. ఎన్నికల ముందు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్య హక్కు మీకు కల్పిస్తామని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ప్రతిపక్షాలు కనీసం ధర్నాలకు వెళ్లొద్దు, రైతుల్ని పరామర్శించొద్దు, ప్రతిపక్షాలు ప్రశ్నించొద్దు, ప్రశ్నిస్తే మీకు అరెస్టులు, మీ మీద ఎంక్వైరీలు, విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తాం, సిఐడి ఎంక్వైరీ వేస్తాం, కమిషన్లు వేస్తాం అని ప్రతిపక్షాల మీద ఎదురుదాడికి ప్రభుత్వం పాల్పడతా ఉంది. మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన స్కాములు బయటపెడితే అసెంబ్లీ నుంచి మమ్మల్ని సస్పెండ్ చేశారు. ఈ రోజు పరిగిలో మరి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతుల్ని పరామర్శించడానికి మేము వెళ్తా ఉంటే ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఈ రాష్ట్రంలో ఒక నిర్బంధ పాలన జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందంటే గడీల పాలన, బేడీల పాలన, నిర్బంధాల పాలన, ఒక గుడ్డి పాలన నడుస్తా ఉంది. ఒక పోలీస్ రాజ్యం నడుస్తా ఉంది. ప్రజలకు అర్థమైంది. నువ్వేదో మళ్ళా గెలుస్తా అని పగటికల్గా అంటున్నావు, ఏడబోయినా చెప్తున్నావు. నువ్వు గెలుసుడు కాదు కదా, ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిటే వస్తుంది బిడ్డ. నువ్వు మళ్ళా గెలిచేది అయిపోయింది నీ పని. నువ్వు మళ్ళొచ్చేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రామరాజ్యం వస్తుంది, కేసీఆర్ రాజ్యం వస్తుంది.